మా ఇంటి అమ్మవారి స్టోరీ పార్ట్ 3. పార్ట్ 1, పార్ట్ 2 విన్న వాళ్ళకైతే పార్ట్ 3 అర్థమవుతుంది. కాబట్టి మన ఛానల్‌లో అవి గూడా చూసేయండి. అలా ఒక శ్రావణ మాసంలో నేను తాంబూలానికి వెళ్ళినప్పుడు ఒక ఆవిడకి అమ్మవారు వచ్చిందని చెప్పాను గదా! సరే పసుపు చీర కట్టుకోండి ఆవిడ రమ్మంటే వేరే ఆవిడెళ్లారు. ఆవిడ కాదని నన్ను పిలిచారు. సరే నేను వెళ్ళాను. మామూలుగా ఇలా అమ్మవారు వచ్చిన వాళ్ళని చూడాలంటే కాస్త భయమే అది నాకే కాదు ఎవరికైనా ఉంటుంది. సరే అలా నేను వెళ్ళిన తర్వాత ఆవిడ నన్ను అడిగిన ప్రశ్నొచ్చి "నువ్వు నన్ను ఇంట్లో ఎక్కడ పెట్టున్నావు?" అని అడిగారు. నేనైతే పైన పెట్టేసున్నానమ్మా అంటే, "ఎందుకు పెట్టావు?" అంటే, "అమ్మ నీకు రోజు పూజ చేయాలంటే నా వల్ల కాదు. నాకంత శక్తి కూడా లేదు. నీకు నైవేద్యాలు చేసి పెట్టాలి గదా!" అంటే ఆవిడన్నారు, "నేను అడిగానా నిన్నేమన్నా అన్ని రకాల నైవేద్యాలు నాకు చేసి పెట్టమని? నాకు పంచ పరమాన్నాలు నువ్వు పెట్టమనలేదు. రోజు పూజ గదిలో ఏదైతే ప్రసాదం పెడతావో నాకది చాలు" అన్నారు. ఇంక స్వయంగా అమ్మవారే వచ్చి ఆ మాట చెప్పినప్పుడు మనకింక దిగులే ఉంటుందండి. ఆవిడ లాస్ట్‌గా అన్న ఒకటే మాట, "నీ శక్తికి తగ్గట్టు నువ్వు నాకు పెట్టు. నేనెప్పుడు నీతోనే ఉంటానని" జెప్పారు. నెక్స్ట్ నాకక్కడ ఆవిడ ఆ మాట చెప్పడమే నేను వెంటనే ఇంటికొచ్చి ముందు ఆవిడని దించి శ్రావణ మాసం అప్పుడు మూడో వారం ఉండింది. నేను రెండో వారం వరలక్ష్మి వ్రతం జేసుకున్నా. మూడో వారం తాంబూలానికి వెళ్ళా. ఇంక ఇలా అయిన వెంటనే ఇంటికొచ్చేసి అమ్మవారిని దించి పూజ గదిలో పెట్టుకొని ఇప్పటి వరకు ఈ రోజు వరకు గూడా అమ్మవారు పూజ గదిలోనే ఉంటారు. పూజ చేసుకుంటుంటాను. నా రియల్ లైఫ్‌లో జరిగిన ఈ స్టోరీని బట్టి నాకర్థమైందంటే, దేవుడు మన కాడ నుంచి ఎంతెంతో కావాలని కోరుకోరు. మనం ఏది పెట్టినా స్వీకరిస్తారు. మనం ఏదైనా మంచి పనులు చేసుకుంటూ ముందడుగేసామంటే మనకు ఖచ్చితంగా విజయం ఉంటుంది. కాకపోతే టైం పడుతుంది కాస్త వెయిట్ చేయాలి. వెంటనే రావాలంటే ఏది కుదరదు గదా! అలా అయితే జరిగింది నా రియల్ లైఫ్‌లో అసల మర్చిపోలేనిదదైతే. అప్పటినుంచి నాకు దేవుడి మీద నమ్మకం అయితే బాగా ఉంది. ఇప్పుడు నేను చెప్పింది కొంతమంది నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు. కానీ పూజ చేస్తామని అబద్ధాలైతే చెప్పలేం గదా! ఇదైతే నా రియల్ లైఫ్‌లో పర్ఫెక్ట్‌గా జరిగిన స్టోరీ మీతో చెప్పాను. అలా మా ఇంటి అమ్మవారి స్టోరీ అయితే జరిగింది. అలాగే మన ఛానల్ 300 సబ్స్క్రైబర్స్‌నైతే రీచ్ అయింది. నేను ఇప్పటివరకు చెప్పింది గూడా ఇప్పుడు మీకు చూపిచ్చే ఈ అమ్మవారి స్టోరీయే. మన ఛానల్‌కి ఇంత మంచి సపోర్ట్ ఇస్తున్నందుకు థాంక్స్ ఎ లాట్ అందరికి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.